వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఇది వచ్చేసి మనం ఆల్రెడీ మోనోటానిక్ సీక్వెన్స్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ అయితే చూశారు కదా. సో ఇప్పుడైతే అందులోకి ఇంపార్టెంట్ థీరం అన్నమాట ఇది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదే థీరంని మనకి 3 క్వశ్చన్స్తో అడిగే ఛాన్స్ ఉంది. అంటే క్వశ్చన్స్ మారినా మీకు ఆన్సర్ మారదు. ఓకేనా? ఆ క్వశ్చన్లు మరి వాటి ఆన్సర్లు అన్నీ అయితే చూద్దాం. థీరం: A monotonic sequence is convergent if and only if is bounded. మోనోటానిక్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అవుతుందని, బౌండెడ్ తీసుకుంటే కన్వర్జెంట్ అవుతుందని చూపించమంటున్నాడు. అది కూడా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చేసాడు మనకు ఆల్రెడీ. అంటే ఏ తీసుకొని బి చూపించాలి, బి తీసుకొని ఏ చూపించాలి. ఇదే క్వశ్చన్ని ఇంకో 2 విధాలుగా అడుగుతాను నేను. అది అలాగో చూద్దాం. Sn is bounded increasing sequence if and only if limit Sn is equal to supremum Sn by n belongs to z plus. Z అంటే ఇక్కడ ఇంటిజర్, పాజిటివ్ ఇంటిజర్ అని. ఓకేనా? నెక్స్ట్, ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్, అంతేనా? ఇంకెక్కడ డిఫరెన్స్ ఉండదు. అండ్ ఇన్ఫిమం, ఇది సుప్రీమం, ఇది ఇన్ఫిమం, అంతే. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఆన్సర్ చూద్దాం. లెట్ Sn be the monotonic sequence. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, Sn అనేది మోనోటానిక్ సీక్వెన్స్ అని. సపోజ్ ఇఫ్ Sn ఈజ్ కన్వర్జెంట్, therefore Sn ఈజ్ బౌండెడ్. Sn అనేది కన్వర్జెంట్ అవుతే Sn అనేది ఆటోమేటిక్గా బౌండెడ్ అయిపోతుంది. అంటే మనకు ఆల్రెడీ ఒక కండిషన్ అయిపోయింది. కన్వర్జెంట్ తీసుకున్నాం, బౌండెడ్ చూపించేసాం. కానీ ఇప్పుడేం చేయాలి? బౌండెడ్ తీసుకొని కన్వర్జెంట్ అవుతుందా లేదా అని చెప్పాలి. ఇప్పుడు అసలైంది ఉంటుంది. కాన్వర్స్లీ సపోజ్ దట్ Sn ఈజ్ బౌండెడ్ తీసుకున్నాం, బౌండెడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ బౌండెడ్ మనం కన్వర్జెంట్ వచ్చేదాకా చేస్తూనే ఉండాలి. లెట్ Sn ఈజ్ బౌండెడ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. చూడు, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఉందా, అదే తీసుకున్నాం. We have to prove that limit Sn equal to supremum Sn by n belongs to z plus. ఏం తీసుకోలేదు నాన్న, జస్ట్ ఇచ్చిందే తీసుకున్నాను. లిమిట్ Sn, సుప్రీమము Sn by n belongs to z plus. దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను. ఒక 10 మంది ఉన్నారు, ఆ గ్రూప్కి నేను ఒక పేరు పెట్టా, అదే K అన్నమాట. ఓకే, నీకు కావాలంటే ఏదైనా పెట్టుకో, ఎస్ పెట్టుకో, ఎన్ పెట్టుకో, జెడ్ పెట్టుకో, నీ ఇష్టం. ఓకే, సిన్స్ K ఈజ్ సుప్రీమం, అవుడరా K ఎలా రాశాడు? సిన్స్ K ఈజ్ సుప్రీమం ఆఫ్ Sn. Snకి K అనేది ఏంటన్నా సుప్రీమం. ఓకే, అంటే Sn అనుకుంటే Snకి సమానం అన్నమాట. దేర్ఫోర్ ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. మీకు తెలుసు ఆల్రెడీ Snకి మనం K అనే పేరు పెట్టుకున్నామని. కానీ దానికన్నా చిన్నది ఇంకొక ఎలిమెంట్ ఎక్కడైనా ఏ మూలైనా దాక్కుందేమోనని ఒక పేరు పెట్టుకున్నాను దానికి, K మైనస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే మీకు తెలుసు చాలా చిన్న వాల్యూ అని, అందుకని నేను K మైనస్ ఎప్సిలాన్ అని తీసుకున్నాను. ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్ ఆఫ్ Sn. అంటే ఇది Sn కన్నా పెద్దది కాదు, ఇంకా చిన్నది అని అర్థం. ఓకే, దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్, ఇక్కడ చూడండి, K మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ Sm ఈజ్ K మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ Sm ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అంటే ఇక్కడ ఏంటన్నా, K మైనస్ ఎప్సిలాన్ అనేది Sm కన్నా చిన్నది అని మీనింగ్. ఓకే, సిన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sm ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ 1 and 2 Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sm గ్రేటర్ దెన్ K మైనస్ ఎప్సిలాన్. ఓకే, K మైనస్ ఎప్సిలాన్ కంటే Sm పెద్దది. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m, అదే తీసుకున్నాను సింపుల్గా, ఇంకేమీ తీసుకోలేదు. సిన్స్ Sn ఈజ్ లెస్ దాన్ K ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ Sn లెస్ దాన్ K ప్లస్ ఎప్సిలాన్.
అంటే ఎస్ఎన్ కన్నా ఎప్సిలాన్ అనేది ఇంకా చిన్న వాల్యూ రా బాబు అని చెప్తున్నాడు అంతే. ఓకే, ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా చూడండి. కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్, ఇది చిన్నది, ఇది చిన్నది, దానికంటే ఇది కొంచెం పెద్దది, దానికంటే ఇది ఇంకా కొంచెం పెద్దది. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? ఎన్లోని ఎంలోని ఉన్నాయి. అదే రాశాను నేను సింపుల్గా. కే మైనస్ ఎప్సిలాన్ బాగా చిన్న వాల్యూ ఎస్ఎన్ కన్నా, కానీ కే మైనస్ ఎప్సిలాన్ కొంచెం పెద్దది ఎస్ఎన్, ఎస్ఎన్ కంటే కొంచెం పెద్దది కే ప్లస్ ఎప్సిలాన్. అదే రాశాను. మాడ్యులస్ ఎస్ఎన్ మైనస్ కే, సింపుల్గా అంటే ఈ చివరిది కాకుండా డైరెక్ట్గా ఎస్ఎన్ మైనస్ కే తీసుకుంటాం. therefore less than epsilon n greater than or equal to m. సింపుల్. therefore లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే అయితే కనుక ఆటోమేటిక్గా సుప్రీమం ఎస్ఎన్ బై ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. సో ఆల్రెడీ మనకు బౌండెడ్ ఫార్ములా కూడా వచ్చేసింది అన్నమాట. సో ఆటోమేటిక్గా అది ఏమనేటప్పుడు మనకి బౌండెడ్ అయిపోయినట్టే. సో బౌండెడ్ అవుతే ఆటోమేటిక్గా కన్వర్జెంట్ అయిపోయినట్టే కదా. సో అందుకనే ఇక్కడైతే మనకు ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, చాలామంది అడిగేదంటే సార్ ఇప్పటిదాకా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ చేశారు, మరి డిక్రీజింగ్ ఎవరు చేస్తారు సార్ అని. డిక్రీజింగ్ సీక్వెన్స్ చేయడానికి ఒక చిన్న చెప్తున్నా, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ దగ్గర డిక్రీజింగ్ పెట్టు, సుప్రీమం అని ఉంటుంది చూడు, ఇక్కడ ఇన్ఫిమం పెట్టు, కే మైనస్ ఎప్సిలాన్ దగ్గర కే ప్లస్ పెట్టు, ఇక్కడ కే ప్లస్. ఓకే, అంతేనా? అయిపోయింది. మీకు మార్క్స్ కూడా రాసాను, అలా చూపిస్తా. ఇన్ఫిమం, డిక్రీజింగ్ సీక్వెన్స్, ఇన్ఫిమం, కే ప్లస్, ఇంక్రీజింగ్ కాకుండా ఇక్కడ ఇంక్రీజింగ్, 1 minute, అంతేనా? ఇదైతే డిక్రీజింగ్ రాయాలి ఇక్కడ. సో డిక్రీజింగ్, ఓకే, సారీ ఇవన్నీ తప్పుందా సరే ఏంటో. డిక్రీజింగ్, ఓకేనా? ఫ్రమ్ 1 and 2 రాసుకుంటాం, యాస్టీస్ దింపేసుకుంటాం, ఎక్కడైతే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ మైనస్ ఉన్న దగ్గర ప్లస్ పెడతాం, అంతేనా? ఓకే చూడండి, ఓకేనా? జస్ట్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక రిక్వెస్ట్ అయితే ఉంది, ఎవరికైనా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్లో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయకపోతే నాకు ఏం ఒపీనియన్ తెలియట్లేదు, ఓకేనా? రెస్పాన్స్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ.